Harish, the best academy. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం, ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు మన ఫస్ట్ టాపిక్ వచ్చేసి పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న ప్రతి ఒక్క అభ్యర్థి రానున్న పోటీ పరీక్షలను దృష్టిలో ఉంచుకొని ఏ పోటీ పరీక్షన కానివ్వండి, ఏ స్థాయి పోటీ పరీక్షన కానివ్వండి, తప్పనిసరిగా చదవాల్సిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఉంటాయి. అటువంటి ముఖ్యమైన అంశాలను కనుక పరిశీలించినట్లయితే లాస్ట్ 6 monthsలో కానీ 1 year, 1.5 year నుండి రెగ్యులర్గా రిపీటెడ్గా వార్తలు నిలుస్తున్న అంశాలు ఏవైతే ఉంటాయో వాటిపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి, వాటిని గుర్తించండి. అటువంటి అంశాలను గనక ఉదాహరణగా తీసుకుంటే లాస్ట్ 1.5 yearలో వార్తల్లోకి వచ్చిన ఐఐటీల గురించి క్వశ్చన్స్ అడుగుతున్నారు. వార్తలు నిలిచిన విన్యాసాల గురించి, రక్షణ రంగానికి సంబంధించిన సమాచారం గురించి, వార్తలు నిలిచిన అంతర్జాతీయ సూచీలు, అంతర్జాతీయ సంస్థలు విడుదల చేసే నివేదికల గురించి, ప్రపంచ దేశాలకు సంబంధించిన ర్యాంకింగ్స్, నగరాలకు సంబంధించిన ర్యాంకింగ్స్ పైన క్వశ్చన్స్ అడుగుతున్నారు. దాంతోపాటు ఇటీవల కాలంలో తరచూ వార్తల్లోకి వస్తున్న జిఐ ట్యాగ్స్, యునెస్కో సంబంధిత అంశాలు, వార్తలు నిలిచిన ప్రాంతాలు, ఆ ప్రాంతాలు విపత్తు ద్వారా వార్తల్లోకి వచ్చిన లేదా వివాదాస్పదమై వార్తల్లోకి వచ్చినా కూడా ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇంపార్టెంట్. సో ఇటువంటి పాయింట్స్ ఏవైతే ఉంటాయో, ఇటువంటి అంశాలు ఏవైతే ఉంటాయో ఏ పోటీ పరీక్షన కానివ్వండి మినిమం ఒక 25 to 30 టాపిక్స్ నుండి క్వశ్చన్స్ లేకుండా క్వశ్చన్ పేపర్స్ ఉండవు. అది ఏ పోటీ పరీక్షన కానివ్వండి. అటువంటి టాపిక్స్లో ఒక టాపిక్ ఐఐటి. ఈరోజు ఐఐటీల్లో ఒక ఐఐటి గౌహతి వార్తల్లోకి వచ్చింది. ఐఐటీల గురించి గుర్తుంచుకోండి, నేరుగా హెడ్డింగ్ పైన ఫోకస్ చేయండి. ఇటీవల ఏఐఐటి సేంద్రియ వ్యర్థాల నిర్వహణ కోసం ఒక సరికొత్త పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేస్తూ వార్తల్లోకి వచ్చింది అంటారు. దట్స్ ఎన్ ఆఫ్ క్వశ్చన్. సో ఐఐటి గౌహతి పరిశోధకులు చేసిన ఒక అద్భుతమైన పరిశోధన. సో అదేంటో చూడండి. సేంద్రియ వ్యర్థాల నిర్వహణలో పురపాలక సంస్థలు, మున్సిపాలిటీస్ ఉంటాయి కదా, సో పురపాలక సంస్థలకు తోడ్పడే వినూత్న విధానాన్ని ఐఐటి గౌహతి, అస్సాం రాష్ట్రంలో ఉంది. సో ఐఐటి గౌహతి పరిశోధకులు అభివృద్ధి చేశారు. దీనిలో రోటరీ డ్రమ్ కంపోస్టింగ్, గుర్తుంచుకొని ఇంపార్టెంట్, రోటరీ డ్రమ్ కంపోస్టింగ్ ఆర్డీసీని వర్మీ కంపోస్ట్ ఏదైతే ఉంటుందో దానితో మిశ్రమంగా చేశారంట. ఈ సమర్థ పర్యావరణ అనుకూల ప్రక్రియ వల్ల పురపాలక సంస్థలు సేంద్రియ వ్యర్థాల నుంచి ప్రయోజనకర ఉత్పత్తులను పొందడానికి వీలవుతుందని వారు చెప్తున్నారు. అంతే, సరిపోతుంది. సో ఇటీవల సేంద్రియ వ్యర్థాల నిర్వహణకు ఒక సరికొత్త పరిజ్ఞానంతో ఏఐఐటి వారు వార్తల్లోకి వచ్చారంటే ఐఐటి గౌహతి. సో ఇలా చదివే ప్రయత్నం చేయండి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో. మీకు ఇందాక చెప్పాను కదా నేను, ఏ పోటీ పరీక్షణ కానివ్వండి అభ్యర్థులు తప్పనిసరిగా చదవాల్సిన అంశాలని. మీకు జీవీకే స్టడీ సర్కిల్ యాప్, ఇప్పటి వరకు యాప్ని ఇన్స్టాల్ చేసుకొని వారు ఎవరంటే ఈరోజే ఇన్స్టాల్ చేసుకోండి. అందులో నేను CA 360 కోర్స్ కానివ్వండి, మిషన్ 100 కోర్స్ కానివ్వండి, అండ్ టెస్ట్ సిరీస్లు కానివ్వండి, వీటిని అందుబాటులో ఉంచాను. అందులో కరెంట్ అఫైర్స్ని సైంటిఫిక్ అప్రోచ్తో డీల్ చేశాను CA 360 కోర్స్లో. CA 360 2023కి సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను నేను. అది రాష్ట్రీయ అంశాల గురించి కానివ్వండి, ఏపీకి సంబంధించిన స్పెషల్ రౌండప్ కూడా ఇచ్చాను. అండ్ ప్రత్యేక వీడియోలు, క్విక్ రివిజన్ వీడియోస్, మంత్లీ మ్యాగజైన్స్, పీడిఎఫ్స్, ప్రతి టాపిక్ని నేను ఓవరాల్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. సో ఒక్కసారి ఇందులో నేను పేర్కొన్న టాపిక్స్ ఏవైతే ఉంటాయో ఆ టాపిక్స్ని లిస్ట్ చూడండి, సరిపోతుంది. తర్వాత వాటి గురించి కొంత పరిజ్ఞానాన్ని పెంచుకోండి. ఎగ్జామినేషన్లో ఖచ్చితంగా వాటి నుండి క్వశ్చన్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి. మీకు ప్రస్తుతం ఈ సంక్రాంతి ఆఫర్లో భాగంగా మ్యాక్సిమం బెనిఫిట్ చేయాలి అభ్యర్థులకు అని చెప్పేసి ఇప్పటి వరకు కోర్స్ లాంచ్ చేసినప్పటి నుండి భారీ ఆఫర్ని ప్రకటించడం జరుగుతుంది. సో అభ్యర్థులు ఇమీడియట్గా ఈ కోర్స్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. మీకు కొన్ని ఫ్రీ వీడియోస్ కూడా ఉంటాయి, మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. ఓకేనా? అండ్ సో ఐఐటీల పైన మీకు నేను ఇందులో స్పెషల్ వీడియోస్లో భాగంగా ఒక 150 to 200 టాపిక్స్ చెప్పాను నేను 2 గంటల్లోనే. సో అలా లాస్ట్ 2023లో వార్తలోకి వచ్చిన అన్ని ఐఐటీల గురించి మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. అలా అన్ని టాపిక్స్ కవర్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెకండ్, సో ప్రపంచంలో ఫుడ్కి సంబంధించి టేస్ట్ అట్లాస్ ఇటీవల తరచూ వార్తల్లోకి వస్తుంది. టేస్ట్ అట్లాస్ అని చెప్పేసి మనం హైదరాబాద్ బిర్యానీ అని ఇటువంటి అంశాలు మనం చూసాము. సో ప్రపంచవ్యాప్తంగా కూడా గుర్తింపు పొందిన ఆహార పదార్థాల గురించి ఒక ర్యాంకింగ్స్ అనేవి ఉంటాయి. అలా రీసెంట్గా ట్రావెల్ గైడ్ టేస్ట్ అట్లాస్ అనే ఒక సంస్థ, ఇది క్రొయేషియా కేంద్రం పనిచేస్తుంది. వారు ప్రపంచంలోనే భలే టేస్ట్గా బాస్మతిని గుర్తించడం జరిగింది. బాస్మతి బియ్యం మన ఇండియాకి సంబంధించి
రుచి నాణ్యతకు మారుపేరైన భారత్లో పండించే బాస్మతి బియ్యం ప్రపంచ స్థాయిలో సత్తా చాటిందంట. ప్రపంచంలోని ఉత్తమ బియ్యంగా బాస్మతి కిరీటాన్ని దక్కించుకుందని ప్రముఖ ఫుడ్ అండ్ ట్రావెల్ గైడ్ టేస్ట్ అట్లాస్ అనే సంస్థ ప్రచురించింది. 2023-24 ఏడాదికి గాను ప్రకటించిన అవార్డుల సందర్భంగా బాస్మతి పైన ప్రశంసల వర్షాన్ని కురిపించింది. పొడవైన ధాన్యం బియ్యం రకానికి చెందిన బాస్మతిని భారత్, పాకిస్తాన్లో పండిస్తుంటారు. అలా బాస్మతి బియ్యం వండిన తర్వాత దాని నుంచి వచ్చే మంచి సుగంధ పరిమళం కానివ్వండి, రుచి స్వల్పంగా ఉండే కారం దానికో ప్రత్యేకతను చేకూరుస్తాయి. ఇలా ఎక్స్ప్లెయిన్ చేశారు వాళ్ళు. సో భారత్లోని బాస్మతి తర్వాత ఇటలీకి చెందిన అర్బోరియా మరియు 3వ స్థానంలో పోర్చుగల్కు చెందిన కరోలినా బియ్యము నిలిచాయంట. ఇక 4-5 స్థానాలను స్పెయిన్, జపాన్ బియ్యం దక్కించుకున్నాయి. సో గుర్తుంచుకోండి, భారత్లోని బాస్మతి బియ్యం ది బెస్ట్ అంట. ట్రావెల్ గైడ్ అట్లాస్ వారు, టేస్ట్ అట్లాస్ వారు చెప్తున్నారు. అండ్ ఇటీవల గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ తరచూ వార్తల్లోకి వస్తున్నాయి. ఇటీవల గుజరాత్కి సంబంధించి సూర్య నమస్కారాన్ని మనం చూసాము. ఇప్పుడు అయోధ్యలో నిర్మితమవుతున్న రామమందిరం ఏదైతే ఉంటుందో ఆ రామమందిరం పరిసర ప్రాంతాల్లో ఒక గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్లో చోటు సంపాదించుకున్న అంశం ఏంటంటే ఒక సౌర దీపాలతోని వీధి 10.2 కిలోమీటర్స్ ఒక స్ట్రీట్ ఉంటుంది కదా, ఆ స్ట్రీట్ 10.2 కిలోమీటర్స్ టోటల్గా లైట్స్ ఏవైతే ఉంటాయో స్ట్రీట్ లైట్స్ టోటల్గా సోలార్ ఆధారంగా పనిచేస్తాయి. అయోధ్యలో ఏర్పాటు చేసిన సౌర వీధి గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు సంపాదించింది. స్థానిక గుప్తార్ ఘాట్ నుంచి నిర్మల్ కుండ్ మధ్య ఉన్న 10.2 కిలోమీటర్ల దూరానికి 470 సౌర దీపాలను అమర్చారంట వాళ్ళు. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద సౌరశక్తి వీధి దీపాల లైన్గా గిన్నిస్ గుర్తించింది. సంప్రదాయ విద్యుత్ సరఫరాపై ఆధారపడకుండా వీధులతో పాటు పలు కీలక మార్గాలు, పార్కులు, ఘాట్లలోనూ సోలార్ ట్రీల ఏర్పాటుకి కృషి చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. అండ్ మిజోరంలో కొత్త రకం పాము జాతి వార్తలు నిలిచిన కొత్త జీవుల గురించి కానీ, వార్తలు నిలిచిన కొత్త మొక్కల గురించి కానివ్వండి సమాచారం వస్తే ఖచ్చితంగా సైంటిఫిక్ నేమ్ చూడండి. ఇక్కడ ఒక కొత్త రకమైన పాము జాతి స్నేక్ వెరైటీ, స్నేక్ స్పీసీస్ వార్తల్లోకి వచ్చింది. ఎక్కడ, దాని పేరేంటి సరిపోతుంది. సో మిజోరం యూనివర్సిటీలోని జంతుశాస్త్ర విభాగం పరిశోధకులు ఆ రాష్ట్రంలో సరికొత్త పాము జాతిని కోరల్ స్నేక్ని గుర్తించారు. కోరల్ స్నేక్ గుర్తుంచుకోండి. బ్రిటిష్ ఇండియా వైద్యుడు గోరే పేరు మీద, బ్రిటిష్ ఇండియా వైద్యుడు ఒక వైద్యుడి పేరు మీద దీనికి నామకరణం చేశారు. దాన్ని ఏమన్నారంటే సినోమైక్రరస్ గోరీ. సో గోరే పేరు మీద సో గుర్తుంచుకోండి నామకరణం చేశారు. మిజోరం వర్సిటీ జంతుశాస్త్ర ప్రొఫెసర్ వారు దీని గురించి ప్రత్యేకతలను చెప్పారు. ఓకేనా. స్థానికంగా ఈ పామును రుల్ హిహ్నా అని పిలుస్తారంట. ఓకేనా. సో ఇది ఒక కొత్త రకమైన పాము జాతి ఇటీవల వార్తల్లోకి వచ్చింది. వార్తలు నిలిచిన సినోమైక్రరస్ గోరీ అనేది ఏంటి అంటారు. పామ, కప్పన, కొత్త రకమైన చేపన, బొద్దింకన ఇలా అడుగుతారు. ఓకేనా. అండ్ నెక్స్ట్ పాము కాటు మరణాల తగ్గింపు కోసం జాతీయ ప్రణాళిక అనేది ఒకటి వార్తల్లోకి వచ్చింది. భారత ప్రభుత్వం విడుదల చేసింది. పాము కాటు మరణాలు మరియు దానివల్ల కలిగే అంగవైకల్యం తగ్గించడానికి ఒక ప్రణాళిక, నేషనల్ పాలసీ ముసాయిదా. పాము కాటుతో దేశంలో సంభవిస్తున్న మరణాలను, అంగవైకల్యం పొందేవారి సంఖ్యను 2030 సంవత్సరం వరకల్లా సగానికి తగ్గించాలని కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. దీనిలో భాగంగా పాముకాటు బాధితుల రక్షణకు తీసుకోవాల్సిన చర్యలను నిర్దేశిస్తూ దేశవ్యాప్తంగా కార్యాచరణ ప్రణాళికను రూపొందించింది. జాతీయ వ్యాధుల నియంత్రణ కేంద్రం దీన్ని విడుదల చేసింది. ఓకేనా. ఈ ప్రణాళిక రాష్ట్రాలకు ఒక మార్గదర్శక పత్రికలో పనిచేస్తుందని చెప్తున్నారు. పాము కాట్లు అత్యధికంగా చోటు చేసుకునే ప్రాంతాల్లోని ఆసుపత్రుల్లో విషం విరుగుడు మందులను ఎల్లవెల్లా అందుబాటులో ఉంచడం ద్వారా ముప్పును తగ్గించుకోవచ్చు అనేది ప్రభుత్వ ఉద్దేశం. ప్రమాదం జరిగిన వెంటనే వ్యవహరించాల్సిన తీరు గురించి ప్రజలకు అవగాహన కల్పించడం ముఖ్యమంట. పాముకాటు బాధితులకు ప్రత్యేక అంబులెన్స్లను సమకూర్చడం, వారికి అవసరమైన అన్ని పరీక్షలను ఒకే చోట పూర్తి చేసేలా చేయడం అనేది ఈ పాలసీలో ఈ ముసాయిదా డ్రాఫ్ట్ అనేది నాట్ ఫైనల్. ఇందులో మార్పులు చేర్పులు చేసి మళ్ళీ ఫైనల్గా తీసుకొస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసేసి ఇండియన్ ఆర్మీ, భారత సైన్యానికి సంబంధించి సంభవ్ అనే ఒక మొబైల్ ఎకోసిస్టమ్ వార్తలోకి వచ్చింది. సంభవ్ ఇండిజినస్, పూర్తి స్వదేశీ పరిజ్ఞానం తయారు చేయబడిన సంభవ్ గుర్తుంచుకోండి. ఈ సంభవ్ ఫుల్ ఫామ్ ఏంటి అంటారు, సెక్యూర్ ఆర్మీ మొబైల్ భారత్ వర్షన్. సెక్యూర్ ఆర్మీ మొబైల్ భారత్ వర్షన్.
దీని యొక్క ఉద్దేశం ఏంటంటే ఆర్మీకి సంబంధించిన సమాచారం ఏదైతే ఉంటుందో సమాచార మార్పిడిని ముఖ్యంగా ఇంటర్నల్గా ఆర్మీకి సంబంధించిన సమాచారం అనేది లీక్ అవ్వకూడదు బయట. సో వాళ్ళ సమాచారం ఒక కార్యాలయం నుండి మరొక కార్యాలయం సమాచారం చేరవేయడం కానివ్వండి, అందుకోసం ఒక కమ్యూనికేషన్లో భాగంగా ఉపయోగపడే ఒక మొబైల్ ఎకో సిస్టమ్ అని గుర్తుంచుకోండి. సంభవ్ ఫుల్ ఫామ్ ఏంటి అంటారు? ఆపరేట్స్ ఆన్ ద స్టేట్ ఆఫ్ ఆర్ట్ 5G టెక్నాలజీ ఆధారంగా పనిచేస్తుంది. సంభవ్ ఫుల్ ఫామ్ సెక్యూర్ ఆర్మీ మొబైల్ భారత్ వర్షన్ ఎవరికి సంబంధించిందంటే ఇండియన్ ఆర్మీకి సంబంధించి. అండ్ ఉగ్రవాదుల నిరోధానికి ఆపరేషన్ సర్వశక్తి అనే అంశం వార్తల్లోకి వచ్చింది. ఎక్కడ అంటే జమ్మూ కాశ్మీర్. సో జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదాన్ని ప్రోత్సహించే దిశగా పాకిస్తాన్ అమలు చేస్తున్న ప్రణాళికలను అడ్డుకునేందుకు భారత సైన్యం ఆపరేషన్ సర్వశక్తిని ప్రారంభించింది. పీర్పంజల్ పర్వత శ్రేణుల్లో దక్షిణాన ముఖ్యంగా రాజౌరి పూంచ్ సెక్టార్లో ఉగ్రవాదాన్ని ఎగదోసేందుకు పాక్ అండ ఉన్న ఉగ్రమూకలు చెలరేగుతున్నాయి. ఇటీవలి ఉగ్రదాడుల్లో 20 ట్రూపులు హతమైనాయి అంట. సో ఈ ఆపరేషన్ సర్వశక్తి అనేది దేనికి సంబంధించింది, ఏ ప్రాంతంలో, దేన్ని అంతమొందించడానికి ఎవరు అమలు చేస్తున్నారు, దట్స్ ఎనఫ్ ఈ పాయింట్స్. అండ్ రాష్ట్రీయ అంశాల భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పైన ఏపీ పోటీ పరీక్షలకు ముఖ్యంగా గ్రూప్స్ అభ్యర్థులు ప్రత్యేక శ్రద్ధ చూపండి. మీకోసం నేను ప్రత్యేకంగా జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో ప్రత్యేకంగా ఏపీకి సంబంధించిన ఇయర్ రౌండప్ 2023 కంప్లీట్ ఇయర్ రౌండప్ వీడియోలను, పీడిఎఫ్లను అండ్ స్కీమ్స్, సో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి రీసెంట్గా పథకాల్లో వస్తున్న మార్పులు కానీ వాటి గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేశాను. ద లీస్ట్ ప్రైస్లో ప్రస్తుతం అందుబాటులో ఉంది. ఒకసారి అభ్యర్థులు చూడండి. సో జీవీకే స్టడీ సర్కిల్ యాప్లో మీకు పీడిఎఫ్ కూడా అందుబాటులో ఉంది. యూ కెన్ డౌన్లోడ్ ఇట్ అండ్ యూ కెన్ టేక్ ప్రింట్అవుట్ ఆఫ్ ఇట్. ఓకేనా? సో ఆదాయ పన్ను చెల్లించే మహిళల్లో రాష్ట్రం 4వ స్థానం. ఏ రాష్ట్రం? ఆంధ్రప్రదేశ్, దేశంలోనే. సో ఆంధ్రప్రదేశ్లో ఇన్కమ్ ట్యాక్స్ చెల్లిస్తున్న స్త్రీలు 15.20% అంట. దేశం మొత్తం పన్నులు చెల్లించే మహిళలు 15%. తొలి 3 స్థానాల్లో కేరళ, తమిళనాడు, వెస్ట్ బెంగాల్ అండ్ పంజాబ్ ఉందంట. ఎవరు ఈ రీసెర్చ్ చేశారు, ఎవరు ఈ నివేదిక ఇచ్చారంటే ఎస్బీఐ రీసెర్చ్ వారు నివేదికని ఇవ్వడం జరిగింది. సో టాప్లో కేరళ, నెక్స్ట్ తమిళనాడు, పంజాబ్, వెస్ట్ బెంగాల్ అండ్ ఏపీ విషయానికి వస్తే మనం అబ్జర్వ్ చేయండి. సో 15.20. ఓకేనా? ఆదాయ పన్ను చెల్లించే వారికి సంబంధించిన అంశము. ఓకేనా? సో మహిళలు ఆర్థికంగా ఎదిగితే సమాజం అభివృద్ధి చెందుతుందన్న భావనతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అక్కా చెల్లెమ్మలు ఎవరైతే రాష్ట్రంలో అనేక విధాలను అమలు చేస్తున్నారో అందులో భాగంగా 2022-23 ఆర్థిక సంవత్సరంలో వ్యక్తిగత ఆదాయ పన్ను చెల్లించే మహిళల్లో దేశంలో ఆంధ్రప్రదేశ్ 4వ స్థానంలో ఉంది. తొలి 3 స్థానాల్లో కేరళ, తమిళనాడు, పశ్చిమ బెంగాల్, పంజాబ్ ఉన్నాయంట. ఎందుకు ఇక్కడ ఈ 2 కూడా థర్డ్ పొజిషన్లో ఉన్నాయి. పంజాబ్, వెస్ట్ బెంగాల్ 2 కూడా 16.9%తో థర్డ్ పొజిషన్లో ఉంది. అండ్ ఆంధ్రప్రదేశ్ వచ్చేసి 4th పొజిషన్లో ఉంది. ఇవి గుర్తుంచుకోండి. ఇటువంటి నివేదికలపైన ఎగ్జామినేషన్ క్వశ్చన్స్ వస్తాయి. మీకు 2023 ఇయర్లో ఆంధ్రప్రదేశ్ ఏ రంగాలలో ఏ స్థానంలో ఉంది, టమాటా ఉత్పత్తి అండ్ ఎట్ ద సేమ్ టైం బనానా ప్రొడక్షన్ కానివ్వండి, సామాజిక రంగ వ్యయంలో కానివ్వండి, క్యాపిటల్ ఎక్స్పెండిచర్లో కానివ్వండి, అలా కనీసం ఒక 35 ర్యాంకుల గురించి ఏపీకి సంబంధించిన 35 ర్యాంకులు ఎందులో ఏపీ ఏ స్థానంలో ఉందని చెప్పేసి నేను మీకు ఏపీ ఇయర్ రౌండప్లో మరియు CA 360లో కూడా ఇచ్చాను. ఒకసారి చూడండి ర్యాంక్స్. అండ్ మాచర్ల జాతి గొర్రెలకు ICAR ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ వారు ఒక గుర్తింపు ఇచ్చారు. మాచర్ల అంటే గుంటూరు. సో జాతీయ బ్రీడ్ రిజిస్ట్రేషన్ కమిటీ ఆమోదం ఇచ్చారంట. మాచర్ల గొర్రెలను జాతి గొర్రెలుగా గుర్తిస్తూ భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి, భారతదేశంలో వ్యవసాయం అంటేనే వ్యవసాయ రంగానికి సంబంధించి అత్యున్నత పరిశోధన సంస్థ అంటేనే ఐకార్. భారతదేశంలో వ్యవసాయము, మృత్తికలను వర్గీకరించే సంస్థ అదే. అలా రీసెంట్గా గుర్తింపించారు. దేనికి? మాచర్ల, గుంటూరు జిల్లా మాచర్ల ప్రాంతంలో పుట్టిన వీటిని పల్నాడు గొర్రెలుగా కూడా పిలుస్తారు. గుర్తుంచుకోండి. వాటికి అక్రెడిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అండ్ సంగీత శిఖరం కిరాణా ఘరానా ద్వారా ప్రపంచవ్యాప్తంగా కూడా సుపరిచితులైన వ్యక్తి ప్రభా ఆత్రేయ గారు మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. వెరీ 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 ఇంపార్టెంట్ పర్సన్, మహారాష్ట్రకు సంబంధించిన వారు. సో పూణేలో తుదిశ్వాస విడిచారు. పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత. తను 2022 సంవత్సరానికి గాను పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత. ఇటీవల మరణిస్తూ వార్తల్లోకి వచ్చారు. వెరీ 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 ఇంపార్టెంట్. శాస్త్రీయ సంగీతాన్ని విశ్వవ్యాప్తం చేసి ఖండాంతరాల్లో భారతీయ సంగీత కీర్తిని సమున్నత శిఖరాలకు చేర్చిన ప్రఖ్యాత గాయని పద్మవిభూషణ్ పురస్కార గ్రహీత ప్రభా ఆత్రేయ గారు మరణించడం జరిగింది. పద్మశ్రీ పొందారు, పద్మభూషణ్ పొందారు, పద్మ విభూషణ్ కూడా పొందారు. ఓకేనా?
అండ్ సో 1990లో పద్మశ్రీ, 2002లో పద్మభూషణ్, 2020లో పద్మవిభూషణ్ పురస్కారాలను అందుకోవడం జరిగింది. గత ఏడాది 2023లో డిసెంబర్ 25న అటల్ సంస్కృతి అవార్డుతో కూడా భారత ప్రభుత్వం తను సత్కరించారు. సో ఏ రంగంలో గుర్తింపు పొందారు, ఏ రాష్ట్రము, తన పేరేంటి, ప్రత్యేకత ఏంటి, కిరాణా ఘరానా గుర్తుంచుకోండి. సో ఇవి ఫ్రెండ్స్ మనకి ఈరోజు వార్తలు ఇచ్చిన అంశాలు. ర్యాపిడ్గా చూస్తే ఐఐటి గౌహతి శాస్త్రవేత్తల పరిశోధన సేంద్రియ వ్యర్థాల నిర్వహణకు సరికొత్త పరిజ్ఞానంతో వార్తల్లోకి వచ్చారు. అండ్ టేస్ట్ అట్లాస్కి సంబంధించిన ర్యాంకింగ్స్, అండ్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో చోటు సంపాదించుకున్న అయోధ్యలోని ఒక 10.2 కిలోమీటర్స్ స్ట్రీట్, అండ్ మిజోరంలో కొత్త రకం పాము జాతి ఆనవాళ్ళు బయటపడ్డాయి. దాని పేరు గుర్తుంచుకోండి, సినోమైక్రోరస్ గోరి. అండ్ పాము కాటు మరణాల తగ్గింపు లక్ష్యంగా జాతీయ ప్రణాళికను సిద్ధం చేసింది, ముసాయిదాని రిలీజ్ చేసింది భారత ప్రభుత్వం. అండ్ సంభవ్ అనేది ఇండియన్ ఆర్మీకి సంబంధించి పూర్తి స్వదేశీ పరిజ్ఞానం తయారు చేయబడిన ఒక మొబైల్ ఎకోసిస్టమ్. సంభవ్ యొక్క ఫుల్ ఫామ్ గుర్తుంచుకోండి, యాక్రోనిమా. అండ్ ఉగ్రవాదుల నిరోధానికి భారత ప్రభుత్వం, భారత సైన్యం జమ్మూ కాశ్మీర్లో అమలు చేస్తున్న ఆపరేషన్ సర్వశక్తి. అండ్ ఆదాయ పన్ను చెల్లించే మహిళల్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే 4వ స్థానంలో ఉందంట. అండ్ మాచర్ల, గుంటూరు జిల్లా మాచర్ల జాతి గొర్రెలకు ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ వారి గుర్తింపు, బ్రీడ్ రిజిస్ట్రేషన్ ఆమోదం. అండ్ సంగీత శిఖరం కిరాణా ఘరానా ద్వారా ప్రపంచవ్యాప్తంగా సుపరిచితులైన ప్రభా ఆత్రే గారు కన్నుమూయడం జరిగింది. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలను మిగిలిపోతే రేపటి క్లాస్లో జోడించి మరొకసారి నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.